సతీష్ నీరసంగా ఇంట్లోకి వచ్చి కూలబడతాడు. అతడేమైనా సరుకులు తెస్తాడని ఎదురు చూసిన భార్య ఆ రోజు వట్టి చేతులతో రావటం చూసి నిట్టూర్చుతూ ఇంట్లోకి వెళ్ళింది. ఇంట్లో పిల్లలు అర్ధాకలితోటే ఉన్నారు. ఆ దిక్కుమాలిన కరోనా పుణ్యాన సతీష్కు సరిగా పని దొరకటం లేదు. సతీష్ మంచి టాపీ మేస్త్రి. తాను ప్రతిరోజు తెచ్చిన డబ్బులతోటే ఇంటికి ఎచ్చాలకు సరిపోయేవి. ఈ లాక్డౌన్ అని ఎవరు పనులు చూపించటం లేదు. ఇక డబ్బులు ఎలా వస్తాయి? అప్పటికే ఆశతో ప్రతిరోజు కూలీల అడ్డా దగ్గరికి వెళ్ళటం రావటం, కానీ ఎవరు ఈ పని ఉంది వస్తామనే నాదుడే లేడు. ప్రభుత్వం ఇచ్చిన బియ్యం ఎన్ని రోజులు సరిపోతాయి? ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు గంజితోటే కాలం ఎల్లదీస్తున్నారు. కూరగాయల వ్యాపారం బాగుంటుందని ఎవరో చెబితే తెలిసిన వాళ్ళ దగ్గర కొద్దిగా అప్పు తెచ్చుకొని కూరగాయల వ్యాపారం ప్రారంభించాడు సతీష్. ఏది ఎంతవరకు అమ్మాలో తెలియక నష్టపోయాడు. ఇంతకుముందు సతీష్ భార్య, అతని తల్లి ఇద్దరు శ్రీమంతుల ఇళ్ళలోకి అంట్లు తోమే పనికి వెళ్ళేవారు. ఈ కరోనా వచ్చాక ఆ యజమానులు మీరు ఎన్నో ఇళ్లల్లో పనిచేస్తుంటారు, ఇప్పుడు అసలే రోజులు బాగాలేవు, పనికి రావద్దని అంటారు. వాళ్ళిద్దరు పనికి పోయి కొద్దిగా డబ్బులు తీసుకొని వస్తే వేడి నీళ్లకు సన్నీళ్ళగా సంసారం సాగిపోయేది. ఇప్పుడు ఎటు పాలుపోవటం లేదు. అలా ఆలోచనలు ఉన్న సతీష్ దగ్గరకు పిల్లలు వచ్చి, నాన్న మా స్కూల్ ఫీజు 2 నెలలది కట్టాలంట, లేకుంటే క్లాసులు అటెండ్ కావద్దంటున్నారు అని భయపడుతూ చెప్పారు పిల్లలు. సతీష్ కోపంగా, మీరు చదువవద్దు, పెట్టవద్దు, మీ ఖర్చులేమో తడిసి మోపుడవుతున్నాయి, చదువేమో చెప్పేది లేదు, డబ్బులు చెట్లకు కాస్తాయా ఏమన్నా? వాళ్ళ నాన్న కోపం చూసి పిల్లలు లోపలికి వెళ్ళారు. అసలు నువ్వెవరయ్యా వాళ్ళని అనటానికి? ప్రైవేటు బడిలో చదివించటానికి మనకంటూ శక్తి లేదని నెత్తినోరు నేను కొట్టుకుంటూ చెప్పినా ఎవరో నీ సవాసగాళ్ళు పిల్లలు చదువుతున్నారని నీవు కూడా అక్కడ వేస్తువి. ఇప్పుడేమో పిల్లల మీద అరిస్తే ఎట్టా అని సతీష్ భార్య కోపంతో అంటూ బయటకు వచ్చింది బాధతో. నిజమే, చేతిలో పైసా కూడా లేదు, ఇప్పుడు ఏం చేయాలా అని నా అసమర్థతను కప్పిపుచ్చుకోవటానికి వాళ్ళపై కోప్పడ్డా. కన్నీళ్లు పెట్టుకున్నాడు సతీష్. ఏం చేయాలో అర్థం కావటం లేదు సతీష్కు. ఎన్ని రోజులు ఇలా ఖాళీగా ఉండాలో అనుకుంటూ ఉండగా ఇంతలో సతీష్ సతీష్ అంటూ ఇంటి పక్కన ఉండే రామయ్య కేకలేసుంటూ వచ్చి, సతీష్, రేపు నాతో వస్తావా? గోడలకు పెయింట్ వేసే పని ఉంది. నాకు ఆ పని తెలియదు రామయ్య అని నసికేసరికి, నీకు ఆ పని తెలియదని నాకు తెలుసులే, ఎలాగో అలా చేద్దువు కానీ ఈ రోజుల్లో పని దొరకటమే కష్టంగా ఉంది. మనం ఈ పని ఆ పని మడికట్టుకుంటూ కూర్చుంటే ఇల్లు గడిచేది ఎలా? రోజుకు 1000 రూపాయలు వస్తాయి. సుమారు 10 రోజులు పని ఉంటుంది అని చెప్పుతున్న రామయ్య ఇప్పుడు సతీష్కు దేవుడు పంపిన దూతలా కనిపించాడు. పిల్లల చదువులకు సరిపోతాయి. సరే రామయ్య, అలాగే వస్తాను అని మెరిసే కళ్ళతోటి అంటాడు. చూశారా, రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు. పని చేస్తేనే ఇల్లు గడిచేది.